మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెల గురుగారు విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల ఎలా కలిసి రాబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? గమనించినట్టయితే కనుక ముఖ్యంగా వీరికి ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి మే మాసం, వీరికి ఫిబ్రవరి 1 అయితే కొంచెం బాగానే ఉంటుంది అనుకోవచ్చు. కానీ మే మాసం వీరికి కొంచెం కఠినమైనటువంటి మాసం అని చెప్పొచ్చు, పరీక్ష కాలం అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మే ఈ 2 మాసాలు కూడా పరీక్ష కాలం అని చెప్పొచ్చు ధనుసు రాశి వారికి. బాగా గుర్తుపెట్టుకోరు అందరూ కూడా. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే జ్యేష్ఠ మూల నక్షత్రాల్లో పుట్టిన వారు ఉంటారు, వీరికైతే మాత్రము పాత గొడవలు, కాళ్ళు చేతులు వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారు, పాత మిత్రులు, బంధువర్గం వారు, అబ్బా వీటితో నాకు వద్దురా బాబు, ఈమెతో నాకు అవసరం లేదురా బాబు అనుకుని వెళ్ళిపోయిన వారందరూ కూడా మళ్ళీ వెంటాడి వెతికి మళ్ళీ గొడవలు పెట్టుకునేటువంటి యోచన ఉంటుంది. ఎందుకంటే సుఖంగా బతకనిరు ఎవరు కూడా, ఒక ప్రశాంతంగా చేసుకునేటువంటి వాతావరణానికి సుఖంగా బతకనివ్వరు. కాబట్టి మళ్ళీ ఎక్కడున్నారో అని వెతికి అయినా వీళ్ళు సంపాదిస్తున్నారేమో, సుఖపడుతున్నారేమో అని చెప్పేసి మరీ శత్రువుని పెంచుకునేటువంటి విధానం. దీనికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి వీరికి స్ట్రెస్ ఎక్కువయి గండాలు కూడా వస్తాయి, గండాలు కూడా వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించే తత్వం వీరికి ఉంటుంది. కానీ ఆ సూక్ష్మత్వంలో మిస్ అయిపోతారు. అంటే మన మీద ఎందుకు దండెత్తుతారులే, మనం వాళ్ళకి ఏం చేశాము అనుకుంటాం. కానీ మీరేం చేయలే, వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఎదుటివారు ఏదో చేశారు కాబట్టే మేము ఇలా ఉన్నాం అని అనుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారితో. ఇకపోతే ఎఫైర్స్ కానీ, అక్రమ సంబంధాలు కానీ, లవ్ కానీ వీళ్ళకి సెట్ అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. కాబట్టి వాటి జోలు వెళ్ళకూడదు. పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా వాటి జోలు వెళ్ళకూడదు. వీరికి సెట్ అయ్యేది ఏమైనా ఉందంటే ఒకటి అరేంజ్ మ్యారేజ్. అది ఈ మాసంలో ప్రయత్నం చేస్తే 22వ తారీఖు తర్వాత, అంటే అమావాస్య వెళ్ళిపోయి జ్యేష్ఠ మాసం రావాలి. జ్యేష్ఠ మాసం వస్తేనే వీరికి ఏదైనా అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా మొట్టమొదటిది ఏంటంటే పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ధనుసు రాశి ఉందో, ధనుసు రాశి వారు జ్యేష్ఠ మాసంలో పెళ్లి పనికిరాదు. ఎందుకు అంటే జ్యేష్ఠ మాసము ధనుసు రాశి 2 ఏకనాడి అంటారు. అందులోనూ ఇంట్లో పెద్దవారిగా పుట్టి ఉంటే కనుక త్రినాడి అంటారు. కాబట్టి అస్సలు పనికిరాదు. ఇక రానున్నటువంటి కాలంలో జూన్లో చేసుకోవచ్చు పెళ్లి. అది కూడా జూన్లో ఎట్లా చేసుకోవాలంటే, జూన్ కూడా చావచ్చలేదు, జూన్లో ఆషాఢ మాసం వస్తుంది. ఇక వీరికి ఆగస్టు సెప్టెంబర్లోనే పెళ్లి చేసుకోవాలి. ఆగస్టులో చేసుకున్నటువంటి పెళ్లి నిలబడదు. అంటే వీరికి అప్పుడు అర్థం ఏంటి అంటే, ఇక ఈ సంవత్సరం మొత్తంలో వీళ్ళకి నిలబడేకంటే సెప్టెంబర్ తర్వాతనే వీళ్ళ దరిద్రం అట్లా ఉండిద్ది అనమాట. ఇక ధనుసు రాశుల దరిద్రం ఏదంటే చూసారా, మే మాసంలో లేదు అవకాశం. అమ్మాయి అని అబ్బాయి కళ్ళించుకుంటారు. ఇక జ్యేష్ఠ మాసంలో పెళ్లి లేదంటున్నాం, ఆషాఢ మాసంలో చేసుకోవడానికి లేదు, ముహూర్తాలు ఉండవు. మళ్ళీ ఆగస్టులో చేసుకుంటే పెళ్లిళ్ళు నిలబడవు. చరిత్ర అది. ఆగస్టులో చేసుకున్న పెళ్లిళ్ళు 90% నిలబడవు. ఇది రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే, ఏ రాశి వారైనా సరే. ఇది ఒకటి ఉంది. ఇక ఎప్పుడుంది, సెప్టెంబర్ అక్టోబర్లో ముహూర్తాలు సరిగా లేవు. ఇక నవంబర్ కార్తీక మాసం నరకాసుని చంపేసి మనం పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఇంకా సంవత్సరం చివరాఖరిలో పెళ్లి చేసుకుంటే అప్పుడు చలికాలం హనీమూన్కి వెళ్ళడానికి కానీ, గోవా లాంటి ఊటీ లాంటి ప్రాంతానికి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఊటీ అంటే కూడా వీరు ఎట్లా ఉంటుంది తెలుసా అంటే, ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అరే బాబు పెళ్ళి అయింది కదా, మరి హనీమూన్కి ఇట్లా వెళ్ళాలా అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా అంటే, కాశీ, రామేశ్వరం హనీమూన్కి. అలాంటి మేధాలు అనమాట వీళ్ళు. అక్కడికి వెళ్ళేసి వీరు హనీమూన్ తీర్చుకునేటువంటి స్వభావం, అంటే 2 కలిసి వస్తాయి కదా అని అలాగే వెళ్ళేటువంటి స్వభావంతో ఉంటారు. కాకపోతే వీరి ఆలోచన విధానం ఖచ్చితంగా మార్చుకోవాలి. వీరు అనుకుంటారు 2 విధాలుగా సంపాదించవచ్చు కదా అని. కానీ 2 విధాలుగా సంపాదించింది ఎలా అయితే ఉందో, శత్రువులు కూడా అలానే కొని తెచ్చుకోవాలి. మనం ఒక్కళ్ళే మంచోళ్ళు అయితే సరిపోదు, మనం చుట్టూతూ ఉండే వాళ్ళు కూడా మంచివారై ఉండాలి. అది గ్రహించుకుంటూ ఉండాలి. మరొకటి, ఈ యొక్క మాసం వీరికి ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేలా ఉంది. అది కూడా ఆలోచన ప్రకారంగా మాత్రమే. స్ట్రెస్ ఎక్కువ అవడం వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మజిల్స్ పెయిన్ కానీ, వీరికి బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు కానీ, లివర్ పెయిన్స్ కానీ, కిడ్నీస్ కానీ, స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే మాత్రం ఖచ్చితంగా సూచిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అయితే వీరు
తీసుకోవాలి. ప్రతిరోజు కూడా హాట్ వాటర్ తీసుకుంటూ ఉండాలి, వామ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి, జీలకర్ర వాటర్ తీసుకుంటూ ఉండాలి. వంటలో ఎక్కువ ఇంగువ అనేది వీరు వాడుకుంటూ ఉండాలి. ఇలాచీలు లవంగాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాల్చిన చెక్క లాంటి మసాలా ఐటమ్స్ కూడా ఎక్కువ వీరు వాడుతూ ఉంటే బ్లడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ తింటూ ఉంటే హార్ట్కి సంబంధించినటువంటి సమస్య కూడా వీరికి తక్కువ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే చేసేటువంటి ప్రయాణాలు కూడా ఆచిచూచి ప్రయాణం చేయాలి. ఆదివారం మంగళవారం చేసే ప్రయాణాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఆచిచూచి చేయాలి. ఎవరైనా ఎదురు రావడమా, పొద్దున్నే మిరియాలు తిని వెళ్ళటమా, లేదా ఇంట్లో స్త్రీలు ఎవరైనా ఉంటే వారి చేత వాటర్ కొంచెం తాగి లేదా స్వీపీ వస్తువులు కొంచెం తినేసి వెళ్ళటమా లాంటివి చేయాలి. మూర్ఖత్వంగా మొండిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని తగ్గట్టు ప్రతిఫలం అయితే మాత్రం మనకి అది సూచిస్తూ ఉంది. అలానే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉంటే మాత్రం వచ్చేలా కనిపించదు. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మాత్రం గొడవ పెద్దదే కానీ డబ్బులు మాత్రం రావు, శత్రుత్వం పెద్దది కానీ డబ్బులు మాత్రం రావు. కాబట్టి నెమ్మదిగా ఒక కంప మీద గుడ్డేసామంటే నెమ్మదిగా లాక్కోవాలి, గుడ్డ మొత్తం చిరిగిపోతుంది. అదేవిధంగా నెమ్మదిగా డబ్బులు అడగాలి, లేకుంటే వదిలివేయాలి. ఇంతటితో రావు అనుకోవాలి. ఏదో రూపాన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు అయితే వస్తుంది. ఈ ఒక మాసం మొత్తం కూడా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఈ రకంగా అయితే ఉంటాయి. కాబట్టి విదేశీయానం ప్రయత్నం చేసేవారు ఏదైనా ఉంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఎప్పటి వరకు అంటే కనుక కనీసం సెప్టెంబర్ వరకు పోస్ట్పోన్ చేసుకుంటే ఆ తర్వాత వీరికి అనుకోకుండా అనూహ్యంగా అవకాశాలు అయితే మాత్రము ఖచ్చితంగా అందిపుచ్చుకునేలాగా ఉంటుంది. కాబట్టి అలానే ప్రయత్నం చేయాలి. ఇక వీరు విదేశాన్ని వెళ్ళాలనుకున్న వారు, నరదిష్టి నరఘోష లేనటువంటి వారు అంటే నరదిష్టి నరఘోష రాకుండా ఉండాలనుకున్న వారు, పితృదోష తొలగాలనుకున్న వారు రేగిపళ్ళు చూర్ణం కానీ రేగిపళ్ళు ఆకులు కానీ తెచ్చుకొని ఇంట్లో కాచుకొని ఆ నీటితో స్నానం చేస్తే కనుక వీరి మీద ఉన్నటువంటి చెడు క్రియలే కాకుండా నరదిష్టి నరఘోష కాకుండా పితృదోషాలే కాకుండా ఎన్నో రకాలైనటువంటి గ్రహదోషాలని కూడా ఇలా చిటికలో పటాపం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదొకటి ప్రయత్నం చేయాలి. ఇక పెళ్లి చేసుకునే యోగ్యత అయితే వీరికి లేదు. ఇంకా ఏదైనా రంగాల్లోకి వెళ్ళాలనుకున్నా, కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక షేర్స్ లాంటిలో కంటూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి రంగాల్లో, బ్యాంకింగ్ సెక్టార్స్ లో కూడా వీరు అడుగు పెట్టొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగంలో బ్యాక్ ఆఫీస్ ద్వారా అయితే వీరు వెళ్ళొచ్చు. అంటే ఆ రాజకీయ రంగంలో ఫ్రంట్ గా కనిపించకుండా బ్యాక్ లో సలహాలు ఇచ్చేటువంటి దాంట్లో వెళ్తే వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు అయితే వీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇక వీరికి మెడికల్ సంబంధించింది కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, అలానే మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్స్లో కానీ, హాస్పిటల్స్ కానీ, ఇలాంటి రంగాల్లో వీరికి మెడికల్ షాప్స్ కానీ, ఇలాంటి రంగాల్లో ప్రకృతి వైద్యాలు, ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి ఇలాంటి వాటిల్లో వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది. అలాంటి వాటిల్లో వీరు ఉంటే కనుక వారికి మంచి ఆ పొజిషన్, స్థాయి, ఆ స్థానము, గుర్తింపు అన్ని లభిస్తాయి. కాబట్టి అలాంటి రంగాల్లో వెళ్ళవచ్చు. ఇక మిలిటరీ కానీ, పోలీస్ రంగంలో కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కానీ వీరు ప్రయత్నం చేయొచ్చు. మాస్టర్స్గా డిగ్రీ పొంది ఉంటే కనుక స్కూళ్ళల్లో, కాలేజీలో, ఇన్స్టిట్యూట్స్లో కూడా వీళ్ళు పాఠ్యాలు చెప్పుకునేంత వరకు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక పాత గొడవ లాంటి జోలికి వెళ్ళకూడదు. ఎవరైనా వస్తే కూడా చాలా బాబుని దండం పెట్టి పక్కకు పంపేళ్తాము. గొడవను పెంచుకోకూడదు. గొడవను పెట్టుకుంటే వీరికే లాసు, వీరికే ఇబ్బంది. వీరు చేయాల్సిన పని మర్చిపోతూ ఉంటారు. చాలా దూరం వెళ్తుంది. కాబట్టి గొడవల జోలు వెళ్ళకూడదు. అలానే గండాల జోలు వెళ్ళకూడదు. ఏదైనా దొంగ స్వాముల జోలు వెళ్ళకూడదు. తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎవరి మాట నమ్మితే వారి మాట తీసుకోకూడదు. ఎవరి మాట నమ్మితే వారి మాట తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికిరావు. ఇంత జాగ్రత్తలు తీసుకుంటేనే మే మాసంలో వీరికి అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మాత్రం గ్రహాలు కూడా వీరిని ఒత్తుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పరిగెత్తుతూ ఉంటారు. రాహు గ్రహం వీళ్ళకి ఏం చేస్తంటే నువ్వు ఇంకా పరిగెత్తుంటే శ్వాస ఆగిపోతుంది. ఎంతసేపు పరిగెత్తుతారు? రాహు గ్రహం అలా చేస్తుంది. వీళ్ళకి కేతు ఉంటుంది. ఏం చేస్తంటే ఒక ముళ్ళ చెట్లలోకో ఊపిలోకి వెళ్తూ ఉంటే ఇది కాదు, లోపలేదో వజ్రం ఉంది అని చెప్పని లోపలికి వెళ్ళిపోతారు. ఊపిరి రాదు. కాబట్టి గ్రహాలు కూడా వీరికి ఏం చేస్తాయి అంటే వీరు చేసే చెడు పనికి ఎక్కువ సహకరిస్తాయి. కాబట్టి ఆలోచన విధానం మార్చుకోవాలి. వీరేంటంటే గురు గ్రహానికి, రవికి, కేతువుకి ఈ 3 గ్రహాలకి జపం చేయించుకోవాలి. లేకపోతే వీరికి వీరే స్ఫటికమాల తీసుకొని, స్ఫటికమాల మన దగ్గర మంత్రోచ్చారణ చేసి లభ్యపడుతుంది. అలాంటి స్ఫటికమాల తీసుకొని మాసం మొత్తం కూడా నైట్ పూట కానీ, మార్నింగ్ అవర్స్ కానీ, సాయం సంధి వెళ్ళైనా, అంటే సూర్యోదయానికైనా, సూర్య అస్తమానికైనా సరే, ఉషోదయం, సూర్యోదయం అంటే అరుణోదయం, ఈ 2 సమయాల్లో కనుక వీరు జపం చేసుకుంటూ ఉండాలి. ఆ జపం చేయడం ద్వారా వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి కలిసి వస్తున్నాయి? ఈ పరిహారాలు, మనం ఇచ్చేటువంటి మంత్రోచ్చారణ చేసిన వస్తువులు ఇవే కాదండి. వీటితో పాటు అసలు ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, ప్రతి ఒక్కరు కూడా సమస్య వచ్చిందంటే నా జాతకం బాగాలేదండి, నా టైం బాగాలేదండి. టైము జాతకం ఏం కాదండి. గ్రహాలు ఎప్పుడు కూడా మనిషిని ఏం చేయవు. కానీ మానవ గ్రహం అనేది ఒకటి ఉంటుంది. అది మనమేం చేయించండి చెడు క్రియలు.
మన ఎదుగుదలను తట్టుకోలేక చేసే క్రియలు. భార్యాభర్తలు ఉంటారండి, విడిపోయేటువంటి తత్వం. ఈ రోజుల్లో చూడండి ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయండి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి, ఎన్ని అపహారాలు జరుగుతున్నాయి. భార్యాభర్తలు దూరం చేస్తూ ఉన్నారు. పెళ్ళైనా కూడా స్త్రీని వదలట్లేదు, పెళ్ళైన భర్తను వదలట్లేదు, పురుషుడిని వదలట్లేదు, పిల్లల్ని వదలట్లేదు. చండి పిల్లల్ని తీసుకపోయి కిడ్నాప్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి మన వ్యవస్థలో కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను. బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి, ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయండి. ప్రతి ఒక్క దరిద్రుడు ఇలాంటి ఒకటి నేర్చుకొని ప్రజల్ని అప్రమత్తంగా ఉండాల్సింది పోయేసి భయభ్రాంతులు చేసే వ్యవస్థ ఏర్పడుతోంది. తాలిబాన్స్ కన్నా కూడా ఘోరంగా ఉన్నారు, ఉగ్రవాదులకు చర్య కన్నా కూడా ఘోరంగా ఉంది. మనం వాడే డ్రగ్స్ కన్నా, మనం అంటే నేను కాదండి, మామూలుగా వాడే డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా చాప కింద నీరులాగా ఇది వాకుతూ ఉంది. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కో ఎడ్యుకేషన్ ఉన్నవారు, కో లివింగ్స్లో ఉండేవారు అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ జాతకాలు చెప్పు, జాతకంలో ఉండవు, ఇవన్నీ కూడా మనమే గ్రహించుకోవాలి. లేదు అంటే మాత్రము మూడో వ్యక్తి చొరపడేసి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మనకున్న వీక్నెస్ పాయింట్ గమనించి వారందరి వల్ల కూడా ఖచ్చితంగా మనం ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. అలా ఏమైనా ఉంది, మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కనుక నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చిరాకు, సన్నబడిపోవటం, నల్లబడిపోవటం, ఇలాంటివి ఏమైనా మీకు అనిపిస్తున్నాయి అంటే కనుక ఒంటరిగా ఉండటం, స్ట్రెస్ అవ్వటం, ఒకళ్ళే కావాలి నాకు, వారే కావాలని చెప్పి తల్లిదండ్రులని, అన్నదమ్ముల్ని అందరిని వదిలివేసుకోవటం, ఇలాంటివన్నీ జాతకాల్లో ఉండవండి, చెప్పరు ఎవరును. ఇలాంటి మీకు ఏమైనా అనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా ఎదగలేరు, జాబ్ పరంగా ముందుకెళ్ళలేరు, ఇలాంటి ఏదైనా సమస్య ఉందంటే కనుక ఖచ్చితంగా సంప్రదించాలి. ముందు పెట్టేది ఉంటుందండి. ఒక ముందు పెడితే కనుక మనకి ఏ పని చేసినా ముందుకెళ్ళలేరు. ఎంత సంపాదన ఉన్నా నష్టపోతూ ఉంటారు, డబ్బు రాదు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపించేలాగైతే మాత్రం ప్రయత్నం అయితే చాలు. ఇక ధనుసు రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా పరిహారాలు చేసుకోవాలి. పరిహారాల కన్నా కూడా ముందు మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ప్రజలకు అందజేసే విధంగా మనం సిద్ధంగా ఉన్నాము. అందరు ప్రజలు మన వద్దకి వచ్చేటువంటి సమయం కావచ్చు, దూరం కావచ్చు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అందరూ వచ్చేటువంటి యోచన ఉండకపోవచ్చు, కానీ వారి సమస్య తీరాలని ఒక సంకల్పంతో మనం ఎన్నో రకాల వస్తువులు వారి చెంతకే చేరుస్తున్నాం. దాంట్లో ఒకటి యంత్రం. ఈ యంత్రాన్ని అయితే నేను మనస్ఫూర్తిగా పూర్తి ఉచితంగా అయితే మన ప్రేక్షకులకి ఇస్తున్నాను. ప్రతి ఇంట్లో ఒక యంత్రం పెట్టుకుంటే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంది. ఈ రోజుల్లో కొన్ని రాష్ట్రాలు అయితే కనుక ఇళ్ళు కూలగొడతా ఉన్నారు, స్థలాలు లాగేస్తూ ఉన్నారు, హైడ్రల్ అని అదని ఇదని చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాల కష్టపడి సంపాదించినటువంటి వస్తువులు దక్కకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. కాయోగంజే కాసి సరిగా తినక పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి సంకల్పంతో చేసేసేటువంటి ప్రజలు అన్యాయం అయిపోయి రోడ్డు పాలు చేస్తా ఉన్నాయి కొన్ని ప్రభుత్వాలు. వారందరికీ కూడా చుక్కెదిరేలాగా, ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఇదేలాగా, వారికి మంచి చులకలు వచ్చేలాగా ఇలాంటి యంత్రాలు మన ఇళ్లలో పెట్టుకుంటే వీటి యొక్క శక్తి, వీటి యొక్క పవర్ అనేది వారికి అంటి వారు మన జోలు రాకుండా మనం ఎంతవరకైనా కాపాడుకునే ప్రయత్నం అయితే మాత్రము ఖచ్చితంగా చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి యంత్రాలు ప్రతి ఇంట్లో పెట్టుకుంటే కూడా మనకి ఎన్నో రకాలైన సానుకూలపడిన వాతావరణం, ఇంట్లో ఏదైనా చేతబడిగా ఉన్నా, నెగిటివిటీ ఉన్నా, దెయ్యాల భూతాలు లాంటివి ఉన్నా, ఇంట్లో ఏదన్నా చెడు క్రియలు జరిగినా అలాంటివన్నీ కూడా పటాబంచలేకపోతే మనలో సంకిత భావం లేకున్నా, మనలో ఆర్థికపరమైన ఇబ్బందులు, మనలో ఏదో కొట్లాట్లు గొడవలైనా ఎన్నో రకాల సమస్యలు ఉంటే కూడా ఈ యొక్క యంత్రం ఇంట్లో పెట్టుకోవడం ద్వారా సమస్యలన్నీ కొంతమేర అయితే తీరిపోతాయి. అలాంటి యంత్రాన్ని నేను పూర్తి ఉచితంతో ప్రజల వద్దకి చేరుస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. అయితే దీనికి మన వద్ద నుంచి వారి చెంతకు చేరేంత వరకు దారి ఖర్చులకు అయ్యేటువంటి రుసుము మాత్రమే నేను స్వీకరిస్తున్నాను. యంత్రం మాత్రం ఉచితంగా ఇస్తున్నాను. కాబట్టి దాంతోపాటు ఈ రాశి వారికి కడియము, ఈ యొక్క కడియము దీనిలో కూడా మంత్రం ఉంటుందండి. దీనిలో మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది. దీన్ని మంత్రోచ్చారణ చేసిస్తున్నాను. ఈ యొక్క కడియం ధరించుకోవడం వల్ల నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలే కాకుండా మనకి స్ట్రెస్, ఆలోచన విధానం, మనం ముందుకెళ్ళేటువంటి ధైర్యం, మనకి ఎలాంటి చెడు శక్తులు మన దగ్గర రాకుండా కాపాడేందుకు ప్యూర్గా ఇది ప్యూర్ రాగితో చేసినటువంటి కడియము మనం ధరించుకున్నట్టే బ్లూస్ బంప్స్ వస్తాయి. మన జోలు ఎవరు రారు, అమ్మో ఇతని ద్వారా వద్దు అనుకుని వెళ్ళిపోతారు. అలాంటి కడియాన్ని నేను వారి వద్దకి చేర్చేందుకు సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సరస్వర ధరల్లోనే మనము లభ్యపరిచి ఇస్తున్నాం కాబట్టి సంప్రదించవచ్చు. దీంతో పాటు ఇది ఒక లైట్, దీనిలో యంత్రం ఉంటుంది. కరెక్ట్గా చూస్తే ఇది యంత్రం చేసిస్తున్నాను. పిల్లలు ఈ రోజుల్లో చదువు గుర్తుండట్లేదు, ఎగ్జామ్ రాసే టైంకి మర్చిపోతున్నారు.
పిల్లలు పెద్దలు మాట వినట్లేదు. అలాంటి వారికి యంత్రం వేసినటువంటి ఈ ట్యూబ్లైట్ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, దేవుడి మందిలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంట్లోనూ ఈ యొక్క ట్యూబ్లైట్ ఇంట్లో ఉండడం ద్వారా వారికి ఎన్నో రకాల చెడు క్రియలన్నీ కూడా పటాపంచలేకపోతాయి అనమాట. ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో రకాల వస్తువులు వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపించే వస్తువులన్నీ కూడా మనం మంత్రోచ్చారణ చేసిస్తాం కాబట్టి కావాలంటే వారికి సంప్రదిస్తే దాని ప్రకారంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తీర్చేటువంటి దానికి మార్గాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా వెతికేదానికైతే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నించవచ్చు. ప్రతి రాశి వారికి కూడా దేవుని అనుగ్రహం ఒకటి కావాలి. అది ఏంటంటే మనం ఇందా చెప్పుకున్నాం, జపాలైతే గ్రహాలకి జపాలు చేసుకోవాలి. అలానే చేయలేని సిచ్యువేషన్ పరిస్థితులు ఉన్న వారు ఏం చేయాలంటే నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నన్నలువులు, సజ్జలు, కలంజ ఇవన్నీ కూడా పావు కిలో చప్పును తీసుకొని నవగ్రహాల చుట్టూ తిరుగుతూ వాటి మీద ప్రదక్షిణ చేసుకుంటూ నువ్వుల నూనెతో శనీశ్వరుని దగ్గర అభిషేకం చేసుకోవాలి లేదా దీపారాధన చేసుకోవాలి. బెల్లం ఒక ముక్క, ఒక 5 రూపాయల కాయిన్, 2 మొలలు అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకుంటే ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది రాకుండా ఉంటుంది. అలానే విష్ణు ఆలయంలో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టుకున్నట్టయితే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఉప్పు వేయనటువంటి చపాతీలు, రోటీల మీద ఆవుకి తినిపించాలి, తోట కూడా తినిపించాలి. దోసకాయలు ఆవుకి తినిపించినట్టయితే కనుక వీరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి వారం అయితే గురువారం, శనివారం 2 వారాలు కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చేసి ఊదా కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్. ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతం. బిస్కెట్ కలర్ కూడా బాగుంటుంది. 4 కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ వచ్చేసి 6, 9 ఈ 2 నెంబర్ కూడా ఈ మాసం మొత్తం కూడా అద్భుతం కలిసి వస్తాయి. ఇంకా ఏదైనా సమస్య ఉన్నది అంటే అన్ని సమస్యలు జాతకాలు అయితే తెలియదు. ఆ సమస్య కొన్ని జాతకాలు, దశలు, అంతర్దశలు, గోచారం ప్రకారంగా తెలియవు. సమస్యను చూడాలి అంటే ఫోటో అన్న కావాలి, మనిషి అన్న కావాలి. ఈరోజు సమస్యలు జాతకం చూడగానే చెప్పేటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఏ సమస్య ఉందో పరిశీలిస్తే ఆ సమస్యకి తగ్గట్టు పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉంటే సంప్రదించవచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలాంటి విశేషాలు జరగబోతుంది, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మే మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఈ మాసం గ్రహ గోచారం కూడా ఎలా ఉందంటారు? అమ్మ, ధనుస్సు రాశి వారికి మే మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే మే 14 వరకు సూర్యుడు మరియు బుధుడు పంచమ స్థానంలో ఉంటారు. అంటే వీరి యొక్క మానసిక ప్రవర్తన, అట్లాగే ఉద్యోగాల యందు ఉన్నటువంటి ఎంతో దుస్థితులు ఇవి కలుగజేస్తాయి. వ్యాపారపరంగా కూడా ఎన్నో ఇబ్బందులు కలుగజేసేటటువంటి స్థానంలో వాళ్ళిద్దరూ ఉన్నారు. సంతానము మే 15 తర్వాత రవి బుధులు ఎప్పుడైతే 6వ స్థానంలోకి వెళ్తారో అప్పుడు అసలైనటువంటి రంగం సిద్ధమవుతుంది ధనుస్సు రాశి వారికి. చాలా మంచిగా సిద్ధం అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎండలో నిలబడ్డ వాళ్ళు కాస్త చెట్టు నీళ్ళలోకి వెళ్తే, ఏసీ కూడా కాదు, చెట్టు నీళ్ళలోకి వెళ్తే ఎంత ఆనందమో అంత. ఆల్రెడీ వీళ్ళు కాస్త ఏసీలోనే ఉన్నట్టు లెక్క. గురుడు వలన, శని వలన మళ్ళీ ఆ ఏసీలో మళ్ళీ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి డబ్బులు ఖర్చు అవుతూ ఉంటే ఆ తర్వాత విషయం అనుకోండి. ఓకే, అట్లాగే శని భగవానుడు ఈ నెలల్లా కూడా 4వ స్థానంలో ఉంటాడు. రాహు కూడా 3లో ఉంటాడు. 9లో కేతు ఉంటాడు. అంటే మోక్షకారకత్వమైనటువంటి కేతువు 9లో ఉండటం ద్వారా, స్వనక్షత్రంలో ఉండటం ద్వారా, అది రవి యొక్క మిత్రక్షేత్రంలో ఉండడం ద్వారా వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళు చేసే ప్రయాణాల యందు కానీ ఎక్కువగా దైవ మార్గము, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికత పట్ల ఎక్కువగా దాన్ని స్ప్రెడ్ చేయాలి. మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి మోసగాళ్ళని బయటికి తీసుకురావాలి, మోసాలని బయట పెట్టాలి. అట్లా ఆలోచనలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. అసలు ఏంటి మన ధర్మం పట్ల మనం వ్యాప్తి చెందించాలి అనేటటువంటి కోరిక, సాధన ఎక్కువ అవుతుంది ఈ ధనుస్సు రాశి వారికి. అట్లాగే సప్తమంలో గురు భగవానుడు ఈ నెలల్లో ఉండి వీళ్ళు అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఆయన నేనున్నానరా, నువ్వు ముందుకు పో అంటాడు. ఇక శుక్ర భగవానుడు మే 15 వరకు కూడా 6వ స్థానంలో ఉండి, ఇక భార్యాభర్తల మధ్య యాక్చువల్లీ అన్యోన్యతే తక్కువ. పెళ్ళైనంత వరకు ఉండేటటువంటి ఆనందము ప్రేమికులు కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజెస్ కావచ్చు. మరి పెళ్ళైన తర్వాత ఏమవుతుందో 1 నెలకో, 1 రోజుకో, 4 రోజులకో వికటిస్తుంది ఆ వ్యవహారం. మరి గ్రహాలు అంత గొప్పవా అనిపిస్తుంది. ప్రేమించుకున్న వాళ్ళు 2 నెలల్లో జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న, విడిగా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకొని
పిల్లలు పుట్టిన తర్వాత కూడా మరి వీళ్ళల్లో మానసిక ఆలోచనలే అలా ఉంటాయా వీళ్ళ జాతకాలలో, లేకపోతే గ్రహ గోచారంలో గ్రహాలు నిజంగా ఇట్లా వక్రించినప్పుడు, అదే ఇలా పరిభ్రమించినప్పుడు వీళ్ళల్లో ఆ చంద్రుడి యొక్క ఎఫెక్షన్స్ అట్లా పడతాయా అని తెలియదు. కానీ అమ్మ, ఎన్ని ఫోన్లు దంపతుల మధ్య ఇన్ని విభేదాల, అర్థం చేసుకోవాల్సిన దంపతులే, అంటే అర్ధనారీశ్వర స్వరూపమైన పార్వతీ పరమేశ్వరుల గురించి కనుక వాళ్ళు ఆలోచిస్తే వీళ్ళు ఎవ్వరు కూడా మన సనాతన ధర్మంలో విడిపోరు. మనకి పట్టిన పెద్ద శాపం అది. భార్యాభర్తల ఎడబాట్లు ఇక్కడ ఉన్నట్టుగా ఏ దేశంలో లేవు. ఎందుకంటే మిగతా చోట్ల అసలు భార్యాభర్తలు అనే పదమే ఉండదు. 2 ఏళ్ళకి సంవత్సరానికి ఒకసారి భార్యాభర్తలు అయిపోతూ ఉంటారు రకరకాల వాళ్ళు. మరి మన ధర్మం ఎటుపోతోంది? స్త్రీ పురుషుల యొక్క ఆలోచన ధర్మం ఎటుపోతుందో తెలియట్లేదు. దానికి మరి వివాహ కారకుడు శుక్రుడు ఆయన 6వ స్థానంలో మే 15 వరకు ఉండి ధనుస్సు రాశి వారికి కాస్త కుటుంబంలో అవసరం లేనట్టుగా ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. వీళ్ళకి మానసికంగా బాధపడే వాళ్ళు బాధపడతారు, ఎగిరే వాళ్ళు ఎగురుతారు. ఏదో ఆ గురుడు చూస్తున్నాడు కాబట్టి చాలా వరకు కంట్రోల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మనసంతా కూడా ఇట్లా పట్టేసినట్టే అయిపోతుంది ధనుస్సు రాశి వారికి. మగవాళ్ళైనా స్త్రీలైనా, ఎవరని కాదమ్మా, స్త్రీ పురుషుల్లో ఎవరు ఈ రాశుల వాళ్ళు ఉంటే అవతల వ్యక్తుల వల్ల వీళ్ళు బాధలు పడతారు. మరి ఈ శుక్రుడు మే 15 తర్వాత గురుడితో కలుస్తున్నాడు. ఇక 2వ పెళ్లి వాళ్ళు సిద్ధంగా అండి, చక్కగా చేసేసుకోండి, పని అయిపోతుంది. తర్వాత కలిసి ఉండాలనే కోరుకున్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి అహంకారాలు, స్వధర్మం పట్ల లేనిపోని అవకతవకలు చేయటము, ఎవరో ఏదో చెప్తే అనాలోచితంగా చేయటము, మనకు కొంతమందికి ఉన్న దుర్వ్యసనాలు, ఇవన్నీ ఏంటంటే అమ్మా చక్కగా కుప్పపోసినట్టు అయిపోయి భార్యాభర్తల మధ్య ఏదో రకమైన ఇంత చిన్న విషయం చాలు భూస్థాపితం అయిపోతుంది, జీవితాలే నాశనం అయిపోతున్నాయి. కాబట్టి అట్లా అయిపోయిన వాళ్ళు, మళ్ళీ 2వ పెళ్లికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, పెళ్లి కావట్లేదు అనుకున్న వాళ్ళు చక్కగా గురు శుక్రులు ఇద్దరూ కలిసి ఎదుర్కొండా ఉంటున్నారు కాబట్టి వివాహ బంధం, దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే రవి బుధులు మే 15 తర్వాత, మే 14 తర్వాత 6వ స్థానంలోకి వచ్చి చక్కగా అనుకూలమైన పరిస్థితి. చతుర్థంలో ఉన్న అసలైన హీరో ఎవరయ్యా అంటే శని భగవానుడు. ఈయనే అసలైన ఆటంతా ఆడిస్తున్నాడు. ఆయనే ఆటంతా ఆడిస్తాడు. ఎందుకంటే లాంగివిటీ గ్రహం కదమ్మా, ఒక నెలలో మారే వ్యక్తిగా ప్లానెట్ కాదు ఆయన. మహానుభావుడు. ఆయనకి చేతులెత్తి నమస్కారం కాదు, పొర్లు దండాలు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ధనుస్సు రాశి వారిని గంట కొడితే కొంతమంది చెవులు బయలుపోయి రక్తం వస్తుంది అన్నట్టుగా ఉంటుంది, కొంతమంది కొడితే ఇంపుగా ఉంటుంది. మరి శని భగవానుడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ అసలు ఆ యొక్క ధనుస్సు రాశి వారిని అతలాకుతలం చేసేస్తాడు. ఆర్థికంగా, అనారోగ్యాల పరంగా, దాన్ని ఏమంటారు, ఉద్యోగాల పరంగా, అదే విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే మంట అంటే ఎట్లా ఉంటుందో తెలియజేస్తున్నాడు. ఇంకా చెవుల నుంచి రక్తం కనపడదు, వస్తున్నట్టుగా భావన ఉంటుంది. శని భగవానుడు చాలా మంచివాడమ్మ, భావనని క్రియేట్ చేస్తాడు. కుజుడితో కలిసి ఉన్నాడుగా మే 10 వరకు, అందుకని చెబుతున్నాను. ఇందాక నేను చెప్పింది, కుజుడు శనితో కలిసి ఉండేసరికి మే 10 వరకు వారికి అంత ఘోరమైన పరిస్థితి క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు ఆయన్ని విడనాడి మే 10 తర్వాత 5వ స్థానంలోకి వస్తాడో, కొంతవరకు ఇద్దరు కలిసి ఇచ్చేటటువంటి ఆట, ఆ క్రీడ సామాన్యమైన క్రీడ కాదు, అది ఖోఖో కాదు, క్రికెట్ కాదు, ఏం క్రీడ కూడా తెలియదు, అంతటి ఘోరమైన క్రీడలో ఉన్నారు. మే 10 తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. ఏది ధనుస్సు రాశి వారు. కాబట్టి శని భగవానికి నమస్కరిస్తూ చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఆయన కనిపించేటటువంటి భావాలు విద్యాస్థానం. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటే, అదేనమ్మా, విద్యాస్థానంలో ఉన్నాడు కదా. మరి విద్యాస్థానంలో ఉన్నప్పుడు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, వీరు గనక బద్ధకం వదిలిపెట్టి సరైనటువంటి ఆలోచన శక్తి, కోరికల్ని నశింపజేసి నేను చదువుకుంటున్నాను, చదువు ఎందే నేను కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటేనే వీరు రాసే ఎగ్జామ్స్ కానీ, వీరు వెళ్ళే స్కూల్స్లో కానీ చక్కటి అనుకూలమైనటువంటి విద్య యందు ఆసక్తి ఉంటుంది. యాక్చువల్లీ విద్యలో చాలా వెనుకబాటుతనం ఉంటుందమ్మ. కానీ వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే అమ్మా, ఇప్పుడు మెమరీ పవర్ పెరిగి విద్యలో దూకుడు రంగం బియ్యం అవుతుంది మే 15 నుంచి. అంటే శని భగవానుడు బుధ నక్షత్రంలో మారినప్పుడు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి వీళ్ళకి. అంటే మే 17 తర్వాత విద్యార్థులకు కూడా బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. అంటే నక్షత్ర మార్పు చాలా గొప్ప లక్షణాలు కలుగజేస్తుంది. గ్రహం కన్నా గ్రహం మారే నక్షత్రాన్ని బట్టి తెలివితేటలు, ఆలోచనలు, దూకుడు వీళ్ళకి. విదేశాలకు వెళ్ళే వాళ్ళు రాసే ఎగ్జామ్స్ చక్కగా పాస్ అవుతారు. అట్లాగే ఎవరైతే వృత్తిపరంగా, అంటే చదువు ద్వారా మంచి వృత్తిని ఎంచుకోవాలనుకున్నారో వారికి కూడా మంచి అనుకూలమైనటువంటి వృత్తిని కలుగజేయడంలో ఈ శని భగవానుడి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ మనం అర్ధాష్టమ శని అంటామమ్మా.
ఈ 4వ స్థానంలో ఒక విద్య కాదమ్మా, గృహపరమైనటువంటి విషయాలు. అంటే ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలి, లేకపోతే గృహం కట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఏంటంటే మే 17 తర్వాత ఎవరైతే తల్లి తరపు ఆస్తులు, ధనుస్సు రాశి వాళ్ళు, లేకపోతే భాగస్వామ్యం, ఈ ఊరు మనకి ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వారిద్దరి పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులు ఉంటాయి, వీళ్ళకి ఏదో సమస్యలు వస్తాయి. ఇందా చెప్పుకున్నాం కదా, భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఇక అప్పుడు ఉంటుంది సమస్య అంతా కూడా. ఇక్కడ సఫలీకృతం అవుతుంది. ఎవరో ఒకరి పేరు మీద రాసేసి వీళ్ళైతే వీళ్ళు, వాళ్ళైతే వాళ్ళు విరక్తి పుట్టి బయటకు వచ్చేస్తారు. అంటే ఆ వ్యవహారాలు ఎక్కువగా బాండింగ్కి సంబంధించినవి, అమ్మకాలు కొనుగోలుకి సంబంధించిన వ్యవహారాల్లో ఈ శని భగవానుడు కాస్త పాత్ర ఎక్కువ పడించే అవకాశం ఉంటుందమ్మా. మరి గురువు గారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో మీ పీఠం ద్వారా హోమం కూడా చేస్తున్నారంట, మరొకసారి దాన్ని తెలియజేయండి. అదేం లేదమ్మా, మనకి ఉన్నటువంటి యోగాలలో అత్యుత్తమైన యోగం అంటే 2 కుటుంబాలు కలిసే యోగం. మిగతావన్నీ యోగాలు వీడి వరకే సొంతం. కానీ వివాహం అనేటటువంటిది అత్యంత యోగం ఎందుకైందంటే, స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే 2 కుటుంబాల యొక్క కలయిక. వీళ్ళలో ఏమాత్రం తేడా వచ్చినా 2 కుటుంబాలు అప్పటి వరకు ఉన్న ఆనందాలు కోల్పోతున్నారు ఉన్న కాలమానంలో. మరి అసలు సరే, మీరు వివాహం అయ్యాక చెప్తున్నారు గురుగారు, వివాహం కానటువంటి వారి పరిస్థితి ఏంటి? ముఖ్యంగా పురుషుల గురించే మాట్లాడుతున్నామమ్మా. స్త్రీల విషయం గురించి వివాహ విషయంలో మాట్లాడకల్లా, స్త్రీలు ఎప్పుడైతే మీరు సిద్ధం అంటారో సాధ్యంతరకు అవటానికి అవకాశాలు ఉన్నాయి. సరే, జాతకంలో ఎక్కడైనా వాళ్ళకి స్త్రీలకు కూడా దోషాలు అధికంగా ఉండి, ఏ కుజబలం లేకో, వాళ్ళకున్న అనారోగ్య స్థితుల వలన, వాళ్ళకున్న మెంటల్ సిచ్యువేషన్స్ వలన వివాహాలు, లేకపోతే వాళ్ళకున్న యాటిట్యూడ్స్ కొన్ని ఉంటాయి కదా, బాగా సంపాదించి తల్లిదండ్రులకి బాగా కూడబెట్టి ఇల్లులు కొనుక్కొని వాళ్ళ కార్లు ఇచ్చి అప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం 38 ఏళ్ళకి, అనుభవించాల్సినవన్నీ అనుభవించేసాక ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మ. అంటే చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు కాబట్టి చెబుతున్నాను. కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రంగం సిద్ధం అవుతుంది. కానీ మగపిల్లలు ఎంత ముందుకు వచ్చినా వివాహాలు కావట్లేదు. ఎందుకంటే అదొక శాపం అయిపోయింది. పురుషుల జాతకాల్లో కూడా అమ్మ పితృదోషాలు, సర్పదోషాలు, అట్లాగే స్త్రీ అంటే శుక్రదోషాలు, ఈ కుజదోషాలు కూడా, కుజదోషం బ్రహ్మాండంగా ఉంటుంది. కుజదోషం బ్రహ్మాండంగా ఉంటుంది మగపిల్లలకి. అంటే కుజదోషాలమ్మ సాధ్యం వరకు 99% ఉండవు. కానీ సరిగ్గా ఎచ్చితే అది కూడా ఒకసారి కుజదోషాలు కూడా వివాహాన్ని కానివ్వు. సర్పదోషాలు అంతట్లో ముఖ్యంగా. మరి 5వ స్థానంలో కుజుడు వచ్చినప్పుడు కాస్త అది కుజదోషం కాకపోయినా ధనుస్సు రాశి వారికి దాని యొక్క ఫాల్ట్లు అయితే కనుక కనిపిస్తూ ఉంటాయి అమ్మ. 12వ స్థానం మీద ఆయన దృష్టి పడుతోందిగా. కాబట్టి ఒక్కొక్కసారి పెళ్లి అవుతుంది అనుకున్న వాళ్ళకి విఘాతం కలిగే అవకాశం కుజు దృష్టి కలుగజేస్తుంది. అంటే కుజుడు కొన్ని స్థానాల్లో ఉండటం ద్వారా కుజుదోషం అంటారు. ఆయన దృష్టి పడడం ద్వారా కూడా ఆనందకరమైనటువంటి వివాహ వ్యవస్థలో కొన్ని దోషాలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. శుక్రుడు కూడా వచ్చి వివాహాన్ని చేస్తాడు. అది మొదటి కళ్యాణమా, ద్వితీయ కళ్యాణమా తర్వాత. కానీ అమ్మ, జాతకాలలో ఈ దోషాలు ఉంటే మరి గురువు గారు మాకు పెళ్లిళ్ళు కావట్లా, మీరు చెప్తూనే ఉన్నారు సంవత్సరం బట్టి, దాదాపు 7-8 నెలల బట్టి మాకు పెళ్లిళ్ళు కావట్లేదండి అంటే, జాతకంలో ఉన్న దోషాలతో పాటుగా మీరు ఎన్ని పూజలు చేసుకున్నా ఇప్పుడు గురుడు మారుతున్నాడమ్మ. 2వ తారీఖుని కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. అట్లాగే అధిక జ్యేష్ఠ మాసంలో మంగళవారం పూట మూలా నక్షత్రం రోజున ఎవరికైతే దుష్ట నక్షత్రాల వలన కావచ్చు, జాతకాల్లో ఉన్న దోషాల వలన కావచ్చు పెళ్ళిళ్ళు కావట్లేదో వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు నేను నా ఆధ్వర్యంలో హైదరాబాద్లో విశేషంగా కన్యా పాశుపత రుద్రహోమం అని పురుషుల కోసం పెట్టానమ్మా. వాళ్ళు వచ్చి కూర్చొని చేసుకోవచ్చు. మరి సుబ్రహ్మణ్య కళ్యాణం చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేసి ఉదయం పూట వెంటనే వారి చేత కన్యా పాశుపత రుద్రహోమం కూడా చేయించి ఆ అక్షతులు ప్లస్ ఈ భస్మము ఏదైతే పూజ చేస్తారో హోమము, ఆ భస్మాన్ని 48 రోజులు వాళ్ళు పెట్టుకుంటూ నేను ఒక మంత్రం ఇస్తాను వాళ్ళకి. హోమం అయ్యాక ఆ మంత్రం చదువుతూ రుద్రాక్ష మాల కూడా ఇస్తా. ఆ రుద్రాక్ష మాలతో ఇన్నిసార్లు అని ఉంటుంది, అన్నిసార్లు గనక ఆ మంత్రం ఎవరికి చెప్పకూడదు, వీళ్ళకి మాత్రమే ఉండాలి. చేసుకుంటే కనుక తప్పకుండా వివాహం అవ్వటానికి జాతకంలో ఎన్ని దోషాలున్నా వీరు చేసే రెమెడీ వైజు ఆ శివ అనుగ్రహం కంపల్సరీ కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడి వారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి వివాహం అయిపోతుందమ్మా. మరి గురుగారి మాసం అంతా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏం లేదమ్మా, ముఖ్యంగా వ్యాపార పరంగా అయితే కనుక చాలా చాలా చక్కటి లాభం అయితే వీళ్ళకి సూచిస్తోంది. అట్లాగే మే 15 వరకు కూడా దంపతులు జాగ్రత్తగా ఉండండి. దంపతుల మధ్య ధన విషయపరంగా కానీ, కుటుంబపర విషయాల్లో కానివ్వండి, లేకపోతే స్నేహితులతో సత్సంబంధాలు ఉండటం వల్ల కానివ్వండి, ఏదో రూపకంగా ఈ ధనుస్సు రాశి వారికి భార్యాభర్తలకి ఎడబాట్లు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుజశనులు బాలేదు, శుక్రుడు బాలేదు, రవి బుధులు కూడా మే 15 వరకు బాలేదు.
కాబట్టి మే 15 తర్వాత ఉద్యోగపరమైనటువంటి విషయాల యందు, వ్యాపారపరమైనటువంటి విషయాల యందు వీరికి చక్కటి లాభస్థితి కనిపిస్తోంది. ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి తండ్రి యొక్క ఆదరణ పెరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా చక్కగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే, రేపు హనుమంతుడి జయంతి వస్తుంది మే 12వ తారీఖున. కాబట్టి సంతానపరంగా దోషం ఉన్న కుజుడి వలన సంతాన దోషాలు ఉంటాయమ్మ. 5వ స్థానంలో గర్భవిచ్ఛిన్న దోషాలని, కొంతమంది ప్రేమికులకి ప్రేమ విచ్ఛిన్నం జరగటం అని, లేకపోతే అన్నదమ్ముల మధ్య కోర్టు కేసులు కానివ్వండి, ఈ భూ సమస్యలు, వీటన్నీ ఏ రకంగా అనుభవిస్తున్నా సరే హనుమంతుడి యొక్క చాలీసా 108 సార్లు చదవండి. మేమైతే మా పీఠంలో ప్రత్యేకించి 70 రోజులు పూజ పెట్టుకున్నాం కదా, ఇది అయిపోతుంది. మే 12కి చక్కగా స్వామివారి హనుమంతుడి హోమం చేసి మే 10న సుందరాకాండ సర్గ పారాయణ చేస్తున్నాను. దాంతో నేను అనుకున్న 70 రోజుల యొక్క ఈ హనుమంతుడి పూజ, ఎందుకంటే కుజుడు రాహుతో శనితో కలిసి ఆయన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఉన్నంతలో లోకం కూడా కొంచెం ప్రశాంతత కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హోమంలో ఎవరన్నా పాల్గొనాలన్నా నాకు సంప్రదించండి, నేను చెప్తాను. వాళ్ళ గోత్రనామాలు చెప్పి చక్కగా వాళ్ళు కూడా వచ్చి కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అట్లాగే అమ్మ మనకి ఈ యొక్క అర్ధాష్టమ శని దోషం పోవటానికి శనికి కంపల్సరీ శని మృత్యుంజయ పాశుపత హోమం అనేటటువంటిది కూడా రేపు మే 16వ తేదీన శనివారం అమావాస్య రోజున చేస్తున్నాను పీఠంలో. శని జయంతి ఉంది కదా, శని జయంతి, అందుకనే శని యొక్క పుట్టినరోజు కాబట్టి ఈ రోజు అర్ధాష్టమ శని ప్రాబల్యం ఎక్కువగా ఉండి గృహపరంగా కానీ, భూపరంగా కానీ, విద్యాపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా, ముఖ్యంగా అనారోగ్యపరంగా కానివ్వండి, ప్రమాదాల పరంగా కానివ్వండి, ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేసినా, ఆర్థికంగా అప్పుల బాధలు ఉన్నా, లేకపోతే భార్యాభర్తల మధ్య ఎడబాట్ల వలన కోర్టు సమస్యలు జరుగుతున్నా, వ్యాపారంలో మోసాలు నష్టాలు జరుగుతున్నా ఈ శని వల్లనే జరుగుతున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి. కాబట్టి శనిగ్రహానికి మృత్యుంజయ పాశుపత హోమము, శని పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తున్నాం. కాబట్టి దానికైనా ఎవరైనా పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే, ఇప్పుడు ఒకటమ్మ విడిగా చేసుకోవడానికి ఇది ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అందుకని పీఠం తరపున నేను ప్రతి అమావాస్యకి చేస్తా ఏదో ఒక పాతిపదం. ఈసారి శనీశ్వరుడు అనుగ్రహం కాబట్టి ధనుస్సు రాశి వారికి అనుకూలతలు పెరగటానికి ఆయన భస్మాన్ని కూడా అవసరమైతే నేను వారికి పంపించే ఏర్పాటు కూడా చేస్తానమ్మ. కాబట్టి చక్కగా ఎవరన్నా కావాలనుకుంటే కోరుకోండి, దానికి సంబంధించిన వీడియో వస్తుంది, ఆ ప్రసాదం కూడా నేను పంపిస్తాను. వారికి కొన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్ళటానికి జాతకంలో దశలు అంతర్దశలు మారితే మటుకు చక్కగా ఈ శని కూడా అనుకూలిస్తారు. గురుగారు మొత్తం మీద మే మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతోపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే ఈ నెల వేళ కలిసి వస్తుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా ధనస్సు రాశి వారికి సంబంధించి ధనస్సు రాశి వారికి మనం గత కొన్ని నెలల నుండి చెప్తూ ఉన్నాం. సుమారుగా 2025 మార్చి, ఏప్రిల్, జూన్, జూలై ఈ ప్రాంతం నుండి నెగిటివ్ ఇంపాక్ట్లో విపరీతంగా ఉన్నటువంటి వారు ఈ యొక్క ధనస్సు రాశి వారు. మరి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి ఈ యొక్క మే నెలలో కొన్ని మంచి విషయాలు ఉన్నవి, కొన్ని బాధ కలిగించే విషయాలు ఉన్నవి. ఇందులో ముఖ్యంగా నేను ముందు వీరికి డబ్బు సంబంధించింది కావచ్చును, కొంతమేర అనారోగ్య సమస్యలు కావచ్చును, కొంతమేర మ్యారిటికల్ వివాహం ఎప్పుడవుతుంది, ఏ దిశలో నుంచి సంబంధం వస్తుంది, ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయి మీకు రాబోతున్నారు అనేటువంటి విషయాలను చూసుకుందాం. మరి చూసుకోబోయే ముందు ముఖ్యంగా మనము ఈ యొక్క మే నెలలో కొన్ని విషయాలను తెలుసుకుందాం. అధిక జ్యేష్ఠ మాసం రావడం జరిగింది, ఒక మాసం అధికం రావడం జరిగింది. దీనివల్ల నెల పెట్టుకునేటువంటి మాసికాలు కానీ అనిపిస్తుంది డౌట్, అరే ప్రతి నెలలో ఇదే డేట్కు ఇదే మంత్లో రావాలి కదా మా నాన్నగారిది సంవత్సరికం, ఈసారి 15 రోజులు సుమారుగా 20-25 రోజులు తిథులు మొత్తం మారబోతున్నవి కంప్లీట్గా. ఈ అధిక జ్యేష్ఠ మాసం రావడం ద్వారా కొన్ని మీరు అనుకున్న దానికంటే లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటవి, బాగా ఆలోచించుకోండి. అధిక జ్యేష్ఠ మాసంలో విశేషంగా ఎవరైతే పూజలు పునస్కారాలు చేసుకుంటారో, ఎందుకంటే మీకు అవసరం అర్ధాష్టమ శనిలో ఉన్నారు కనుక గురుబలం కూడా చాలా తక్కువ అయ్యింది కనుక ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా చెస్ట్ రిలేటెడ్ పెయిన్ కావచ్చును, చెస్ట్లో నీరు చేరడం కావచ్చును, అదేవిధంగా కొంత మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది కలిగించే సందర్భాలు కావచ్చును. సో అదేవిధంగా మరి మనకి ఇక్కడ కాలసర్ప దోషం కూడా ఏర్పడబోతున్నది మే నెలలో. సుమారుగా మే 10వ తారీఖు నుండి 28, 29 ఒక 18-19 రోజులు
కాలసర్పదోషం ఏర్పడబోతూ ఉన్నది. ఇక్కడ మీకు 9వ భావంలో కేతు ఉండబోతున్నాడు. మరి మీకు 3వ భావంలో రాహు ఉండేటువంటి తరుణంలో కొంత సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి తల్లి గారికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉండొచ్చును. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఏమైనా మనకు యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి దశలు ఉన్నాయనుకుందాం. ఉదాహరణకు కుజుడు చంద్రుడు కలిసి ఉన్నాడు పంచమ భావంలో, చంద్రమంగళ యోగం ఇది. ఈ యోగం వచ్చినప్పుడు అసలు విపరీతమైనటువంటి డబ్బు కనబడుతుంది. బుధుడు సూర్యుడు బుధాదిత్య యోగం ఏ భావంలో ఉన్నాడు, మరి మీరు ఏ భావం వైపుగా ఉంటే బాగుంటుంది. గురువు చంద్రుడు గజకే ఇట్లాంటి యోగాలు ఇంకా చాలా ఉంటవి. సూర్యుడు శుక్రుడు కలిసినా కూడా యోగమే. మరి ఎవరి జాతకరీత్యా యోగాలు ఉంటాయి మరి ఇలాంటివి. దీని ద్వారా మరి మీరు పప్పులో కాలేస్తున్నారు. అసలు ఏమిటి తెలుసుకోకుండా మీరు ఓన్లీ కేవలం ఈ యొక్క గోచార ఫలితాలే చూసుకుంటున్నారు. గోచార ఫలితాలు మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి అందరూ వస్తారు ఇందులో. మీరు నేరే కాదు, అన్ని రాజకీయాలు వస్తాయి. తెలంగాణ రాజకీయవేత్తలు వస్తారు, ఆంధ్ర రాజకీయవేత్తలు వస్తారు, అందరూ వస్తారు. వ్యక్తిగత జాతకము అనేటువంటిది అల్టిమేట్. గతంలో చెప్పాం 2024లో ఆర్ అక్షరానికి బాలేదు, చాలామంది ఓడిపోయారు. రోజా గారు కావచ్చును, ఇలా చాలామంది ఎన్నో ఉన్నారు. ఇప్పటికీ తెలుసుకుంటే ఇంకా ఉన్నది, ఎఫెక్ట్ చాలా ఉంది. ముందు ఆగస్టు ఈ దసరా వరకు ఎన్ని ఇబ్బందులు పడతారు అంటే అది ఇక మనం చెప్పలేం. ఆర్ అక్షరం వారు కానివ్వండి, ప్రాక్షరం వారు కానివ్వండి, కొంత బలం చాలా తక్కువ ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏమిటి అనేది అన్ని రకాలుగా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి వాస్తవానికి కూడా. అదేవిధంగా మా అనేటువంటి అక్షరానికి కూడా బాగాలేదని చెప్పుకున్నాం. ధనస్సు రాశి బా అక్షరము, బాబీ బూబే, బాలకృష్ణ గారికి హీరో, ఇలా వీరికి అంటే లైక్ ఇవన్నీ కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. సో తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ధనస్సు రాశి వారు. అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో కొంతమేర గృహ సమస్యలు కానీ, గృహంలో అసలు శాంతి అనేటువంటిది లేకుండా గొడవలు జరగడాలు కానివ్వండి, పనిచేసే చోట పై అధికారుల నుండి కోపం రావడం కావచ్చును, కొంతమేర కొన్ని సందర్భాలు మనకు హాని కలిగించేటువంటి విధంగా ఉండొచ్చును, కొంత కోపం అధికంగా ఉండొచ్చును, అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, చోర భయములు, వాహనాలు ఏమైనా దొంగతనానికి గురవ్వడం కానివ్వండి, లేదా బంగారం ఏమైనా గురవ్వడం కానివ్వండి, ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నవి. ఎందుకంటే సుమారుగా 2015, 16, 17లో 14, 15, 16లో జరిగినటువంటి మీకు ఇన్సిడెంట్స్ అంతా ఇంత కాదు. చోరీకి వాహనాలు కొన్ని గురి అయినటువంటి దాఖలాలు, బంగారం పోవడం కానీ, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలను ఫేస్ చేస్తున్నారు ధనుసు రాశి వారు. అదేవిధంగా రాబోయే ఈ మే నెలలో ధనుసు రాశి వారికి విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. విపరీతమైనటువంటి అప్పులు చేసేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నవి. కొంతమేర ఏవైనా కొంత ఇష్టపడి కొనుక్కున్నటువంటి వాహనాలు అమ్ముకోవడం కానీ, కుదబెట్టుకోవడం కానీ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కార్యాలలో కొంత ప్రతికూలత కావచ్చును. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి ధనం రాక వారి నుండి కొన్ని గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు, సిచ్యువేషన్స్ ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి. ఆలోచన హీనత అనేటువంటిది ఉండబోతుంది. ఎంతో ఆలోచనతో ఉండేటువంటి మీకే ధనుసు రాశి వారు అంటేనే చాలా పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది అనేటువంటిది ఊరికే పసిగట్టేస్తారు. వీరికి ఒక దైవానుగ్రహం ఉంటుంది. ఎందుకంటే గురువు వీరికి అధిపతి కనుక కొంతమేర ఏది మంచి ఏది చెడు ఎట్లా ఏమిటి అనేటువంటిది పూర్తిగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా తెలివితేటలు ఉండేటువంటి వారు ధనుసు రాశి వారు. కొంత వీరి నోరే వీరికి శత్రువుగా ఉండే పరిస్థితి ఉంటుంది. గత ఒక 10 నెలల నుండి అయితే వ్యవస్థ బాగా లేదు. అది ఉద్యోగంలో కావచ్చును, ఆరోగ్యంగా కావచ్చును, భార్యాభర్తలలో కావచ్చును, ఇలా కొన్ని ఇష్యూస్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యక్తిగత జాతకం అని నేను ఎందుకు అరుస్తున్నాను అంటే మీ బ్రెయిన్ దగ్గర నుండి మీ బాడీ మొత్తం స్కాన్ అవుతుంది. అసలు మీరేంది,
మీ ప్రవర్తన ఏమిటి, మీకు ఎటు సైడ్ నుంచి అమ్మాయి వస్తుంది, అబ్బాయి వస్తాడు, వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, మీరు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఏం ఫేస్ చేస్తున్నారు, మీ భూమి ఎప్పుడు అమ్ముడుపోతుంది, మీకు ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలి, మీకు రాబోయే భర్త యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది, అంటే వారు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది, మీ కూతురు మీ అత్తగారింట్లో బాగుంటుందా ఉండదా, ఇలాంటి ఎన్నో 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 ఇంట్రెస్టింగ్ విషయాలు బోలెడు ఉన్నవి. బోలెడు విషయాలు చెప్పిన తర్వాత అన్ని విషయాలు చెప్తాను నేను. కొందరు 2 విషయాలు మాట్లాడతారు, నేను మాట్లాడుతుంటే గురువుగారు అట్లా ఇగో మాకు ఇప్పటి నుంచి ఇట్లా, అమ్మా ఆగండి అమ్మా ప్లీజ్ అమ్మా, అయితే ఈ సమయంలో మీకు ఇట్లా జరుగుతున్నది ఇప్పటి నుంచి, అవును గురువుగారు కరెక్టే, మా బంధువుకే డబ్బులు, నేను చెప్పేదానికి ఎస్ఆర్నో చెప్పండి అమ్మ ప్లీజ్. పాపం ఎందుకంటే వారి బాధ చెప్తారు, ఓకే ఒప్పుకుంటా నేను, కానీ వారి బాధ అంతా చెప్పిన తర్వాత నేను చెప్తే ఎందుకు, నా బాధ అది. ఇప్పుడు మీరు ఒక విషయం తెలుసుకోవాలనుకున్నారు, మళ్ళీ ఇక్కడ 2 రకాలుగా వస్తుంది. కొందరు మనసు పూర్తిగా కలిస్తేనే మనం మాట్లాడతాం, కొందరు కొంత వారి యొక్క యాటిట్యూడ్ విధానం చూసి ఎంత మాట్లాడో అంతే మాట్లాడి కట్ చేసేస్తారు, అట్లా ఉంటుంది అన్నట్టు. కనుక విషయాన్ని పూర్తిగా తెలుసుకొని హ్యాపీగా ముందుకు వెళ్ళండి. ధనస్సు రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఇప్పుడు వద్దు, పెట్టుబడులకు సరైన సమయం కాదు. అదేవిధంగా కొంత గొడవలు, కోర్టు రిలేటెడ్ సమస్యలు, లోన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరగబోతూ ఉన్నవి. ఏమైనా ప్రదేశ మార్పులు ఆల్సో ఈ టైంలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ స్థిరాస్తులపై భూములపై కానీ వ్యాపారంపై ఇన్వెస్ట్మెంట్ చేయడం పనికిరాదు, ఇది పెద్ద మైనస్. కనుక అది బాగా గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేటు. మరి భద్రకాళి ఏకాదశి కూడా ఉండబోతున్నది ఈ నెలలో, మే 13వ తారీఖు. తప్పకుండా అమ్మవారిని మీరు పూజించుకునే ప్రయత్నం చేయండి, కుంకుమార్చన చేయండి, నిమ్మకాయ దీపారాధన పెట్టండి, పేదవారికి అన్నదానం చేయండి. ఒక్కరికైనా వస్త్రదానము, అన్నదానము, ఒక మనిషికి నల్ల కుక్కకు ఆహారాన్ని తినిపించండి. అదేవిధంగా ఓం హ్రీం భద్రకాళ్యై నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఒక కొబ్బరికాయను నివేదన చేసి ఆ కొబ్బరితో ఒక స్వీట్ను చేసి కొబ్బరి ఉండలను చేసి దేవాలయంలో పంచడం ద్వారా అతి శీఘ్రంగా మీకు డబ్బుపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో అది నెరవేరే పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా మీరు 1కి 2 సార్లు సెకండ్ ఒపీనియన్కైనా కూడా వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళండి. ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఈ మే నెల మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.